మా ఫేస్లు చూస్తుంటే, మా పిల్లల ఫేస్ చూస్తుంటే, మా పిల్లలు బిజినెస్ పెట్టగల వాళ్ళు కొన్ని కోట్లు అవుతాయి కదా ఒక బిజినెస్ పెట్టుకోవాలంటే. మా పిల్లలకి అన్ని కోట్లు ఎక్కడ ఉన్నాయి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు బిజినెస్ కాదు. అలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి? జాబ్ వస్తుంది ముందు. ప్రతి వాళ్ళు ఏమంటే ప్లేస్మెంట్ ఇప్పిస్తున్న యూనివర్సిటీలో ఫుల్ అయిపోతారు అడ్మిషన్స్. జాబ్ ఇప్పిస్తున్నామని బోర్డు పెడితే ప్లేస్మెంట్స్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి అంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చలో. ఇక్కడ మనం ఒక ఎంటర్ప్రైజ్ చేస్తుంటే అమ్మో ఈ బిజినెస్ పెట్టింటే జాబ్ రాదంటే ఇక్కడ జాబ్ ఎందుకు రాదు? ఇన్ని కంపెనీస్ వస్తుంది, కావాలనుకుంటే బిజినెస్ చేసుకోవచ్చు. అంటే ప్రాక్టికల్ ఇలాంటి వ్యక్తులు ఎవరు వదిలేస్తారా? ఒక జనరల్ మేనేజర్ వచ్చే మీద ల్యాక్స్ తీసిపోతారు కదా. ఇలాంటి వ్యక్తుల్ని జాబ్ కన్ఫామ్గా వస్తుంది. జాబ్ గురించి ఇబ్బంది లేదు. నేను అంటున్నాను, ఇందాక ఒకటి ఈడీ పని చెప్పుకున్నాం. ఈ ఫర్ ఎంటర్ప్రినర్షిప్. ఎంటర్ప్రినర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. డి ఫర్ డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. ఈడిపి మీద నేను 2 సార్లు గిన్నిస్ రికార్డ్ చేసింది. ఒక ఎంటర్ప్రినర్షిప్ మీద ఒక ఎంటర్ప్రినర్గా డెవలప్ చేయాలి మనము. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉన్నాయండి, ఎవరికి తెలియదు ఆ విషయం. చాలా సబ్సిడీ ఉన్నాయి, ఎవరికి తెలియదు విషయం. 20, 30, 40% సబ్సిడీ ఇస్తారు ఒక్కొక్క రిజర్వేషన్ కేటగిరీస్ బట్టి. అవి మనం ఇప్పిస్తున్నాం. That's so nice, sir. Yes, no security, no quality security, no surety. అంటే ఓన్లీ మన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కి మాత్రమేనా, లేకపోతే అవుట్ సైడ్ కూడా చేస్తారు? అంటే అవుట్ సైడ్ అంటే మన కన్సల్టెంట్ కాదు కాబట్టి కన్సల్టెంట్ పెట్టుకుని అవుట్ సోర్స్ కూడా ఇప్పించుకోవచ్చు. మన స్టూడెంట్స్ మనం ఏర్పాటు చేస్తాను. అయితే నేను అంటున్నాను, ఈ మధ్య మనకు ఫ్రాంచైజ్ అనే బిజినెస్ బాగా జరుగుతూ ఉంది వరల్డ్ వైడ్గా. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అయిపోయిందో, ఈ గ్లోబలైజేషన్ విషయంలో జరిగిన తర్వాత ఏ కంపెనీ కూడా ప్రపంచం మొత్తం వాళ్ళు ఏ కంట్రీలో పెట్టుకోవచ్చు, ఏ స్టేట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఆటోమొబైల్ సెక్టర్ ఫ్రాంచైజ్ గురించి మాట్లాడుకున్నాం. ఒక క్లబర్ స్టూడెంట్ని, ఒక టాప్ స్టూడెంట్ని ఎట్లా తీసుకెళ్ళచ్చు అనేది. ఇప్పుడు టాటా టయోటా ఉంది, కార్స్, హోండా హుందాయ్ ఉంది, ఎంజీ కార్స్, బెంజ్ కార్లు. ఒక చిన్నదాన్ని ఒక షోరూమ్ ఒక 2000 స్క్వేర్ ఫీట్, ఒక 5000 స్క్వేర్ ఫీట్ తీసుకుంటే హోండా హుందాయ్ కార్ని, టాటా ఏ కార్ సేల్ అవుతుందా, ఏ ఏరియాలో సేల్ అవుతుందో తెలుసుకుంటే మంత్లీ 5 to 10 lakhs సంపాదించుకోవచ్చండి. ఫ్రాంచైజ్ బిజినెస్ తెలియదు చాలా మంది. బైకులు పెట్టుకోవచ్చు, కార్లే కాదు, ఎనీ బైక్. ఒక సుజుకి ఏంటి, ఒక హోండా బైక్ ఏంటి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఎంఆర్ఎఫ్ టైర్లు ఏదైనా పెట్టుకోవచ్చు. బ్రాండ్కి నేమ్ ఉందిగా. అవును కదా. ఆటోమొబైల్స్ లెవెల్ అటు వెళ్ళొచ్చు. టెక్స్టైల్స్ ఇవాళ ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా పెట్టాలని తెలియదు. అవును. ఈ బీబీ అనగానే బిజినెస్ కోర్స్ మీరు ఇందాకన్నారు, ఏ కోర్స్ చదవకపోతే బిజినెస్ బీబీ ఆర్డర్ కోర్స్ అని. నో అన్ని కోర్సు టాప్ కోర్సు చెప్పగలిగితే చేయగలిగితే బీబీ కోర్సు. ఇప్పుడు మనలాగా ఇలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ చెప్పగలిగితే సూపర్ ప్రోగ్రామ్. బీటెక్ కూడా జాబ్ ఇచ్చే కోర్సు కదా. రైట్. ఇప్పుడు నా పర్సెప్షన్ మార్చుకున్నానండి, నిజంగానే ఎస్. పెద్ద వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలంటే బీటెక్ అందరికి ఎంటెక్లు అయిపోతా ఉన్నాయి. జాబ్స్ ఎవరు ఇవ్వాలి? ఎంటర్ప్రినర్ బీబీ చేసినోడే. బీబీ అంటే మళ్ళీ థియరీ సబ్జెక్ట్ బీబీ చేసినాడు కాదు, ఇలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ చేసి బీబీ చేసినాడు. ఎగ్జాక్ట్లీ. టెక్స్టైల్స్కి వద్దాం. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పారు వీళ్ళని అవుట్డోర్ తీసుకెళ్ళడం అనేది కూడా అదొక కమర్షియల్ యాక్టివిటీ అయిపోయింది బయట. మేము పిల్లల్ని అక్కడ తీసుకెళ్తున్నామండి, ఇన్ని వేలు ఇన్ని లక్షలు అవుతుంది, అక్కడ హోటల్ కాస్ట్లీ అండి, ఫుడ్ కాస్ట్లీ అండి, మీ పిల్లల్ని సేఫ్గా సెక్యూరిటీ మేము చూసుకోవాలి, అండ్ మోర్ ఓవర్ జర్నీకి అప్ అండ్ డౌన్ మాకు ఇంత అవుతుందండి, ఫ్లైట్ అయితే ఎంత, లేదంటే ట్రైన్లో అయితే మాకు ఎంత అవుతుంది అని. ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ అయిపోయింది. కమర్షియల్ యాక్టివిటీ మనం కాస్ట్ చేస్తున్నాం. నా కోరిక ఒకటండి, మన ఇండియాని కొంత ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోర్ చేయాలి సార్. నిజంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లక్ష్యంతో పోతున్నా. బిజినెస్ పర్పస్ వెళ్ళట్లేను. మనం చెప్పే ప్రోగ్రామ్ చేయాలంటే దగ్గర 35 lakhs వచ్చేయాలి. మన ప్రోగ్రామ్ మొత్తం 4 lakhs 3 years కి. ఇదంతా ఇవ్వకుండా 10-20 lakhs బీబీఏకి చాలా చోట్ల. అవును నేను చూస్తున్నాను మా వాడి. సార్ మీరు నిజంగానే బీబీఏ ఇంకోటి ప్రోగ్రామ్ అనేది ఈడీపీ అది నిజంగా మీరు తూచా తప్పకుండా మీరు చేస్తున్నారు అని అంటే నేను మా వాడిని జాయిన్ చేస్తాను మీ దగ్గర. ఖచ్చితంగా చేస్తున్న లక్ష్యము. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మన ఉస్మానియా ఎఫిలియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఏ కాలేజ్ ఇది గుర్తింపు ఉందా లేదా, మనం ఇచ్చే సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 10th వరకు ఎక్కడ చదివాం, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాం, డిగ్రీ ఎక్కడ చదివాం, ఏ యూనివర్సిటీలో, ఎంత పెద్ద యూనివర్సిటీలో చదివాం అనే దాని మీద, డీమ్డ్ యూనివర్సిటీలో చదివామా, ఆ సర్టిఫికేట్ దేనికి పనికి వస్తుంది, వీళ్ళకంత నాలెడ్జ్ ఉందా లేదా అనేది విషయం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ తెలియదు. కానీ ఇప్పుడు డాక్టర్ నారాయణ హోటల్ మేనేజ్మెంట్ మీ ఇన్స్టిట్యూషన్స్కి ఎఫిలియేషన్ ఉందా అంటే ఏం చెప్తారు? అఫిలియేషన్ ఇది TSCHE అంటాం, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అది తెలంగాణ మొత్తం బోర్డు. అది తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ అది అంటారు. ఉస్మాన్ అంటే ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క ఏరియాకి ఒక యూనివర్సిటీ ఉంటుంది. వరంగల్ సరికి కాకతీయ యూనివర్సిటీ, మన హైదరాబాద్ సరికి ఉస్మాన్ యూనివర్సిటీ, అలాగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, శాతవాహన యూనివర్సిటీ,
మనకు కరీంనగర్, అవునవును. ఇట్లాగా తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, అట్లా ఒక డిస్ట్రిక్ట్ ఒక యూనివర్సిటీ ఉంది. అవును. ఇలాగా మనది ఉస్మానియా యూనివర్సిటీ కింద ఈ బీబీఐ కానీ, బీసీఏ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీహెచ్ఎం బ్యాచిలర్ ఆఫ్ కోర్సు మన దగ్గర 4 కోర్సులు అందిస్తున్నాము. ఈ 4 కోర్సులు అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. దట్స్ సో నైస్. అంటే నారాయణ అని అనగానే ఆ నారాయణ గారు గుర్తొస్తారేమో అని చెప్పి ముందు డాక్టరేట్ సంపాదించిన తర్వాత అప్పుడు ఇది పెట్టారా ఏంటి? నా పిహెచ్డి 2000 అయిపోయింది. ఓకే. 2000 బెనారస్ హిందూ యూనివర్సిటీ, 24 మన వరల్డ్ లోనే టాప్ యూనివర్సిటీ 24 ఏళ్ళైంది. ఓకే. బెనారస్ హిందూ యూనివర్సిటీలోనే చేశాను. అట్లాగా వాళ్ళు నారాయణ ఉంది కాబట్టి నా పేరు కూడా వాళ్ళు నారాయణ కాబట్టి మరి 2 నారాయణలు ఒకటి అనుకుంటున్న ఉద్దేశంతో నారాయణకి కాకుండా డాక్టర్ నారాయణ అనే దానికోసం డిఆర్ డాక్టర్ అని పెట్టడం జరిగింది. అద్భుతం. అయితే మనం ఇందాక ఇండస్ట్రీ ఎక్స్పో దగ్గర ఆగాం. ఫస్ట్ సెమిస్టర్ ఆటోమొబైల్స్, సెకండ్ సెమిస్టర్కి టెస్టర్స్ అనుకున్నాం, ఫ్రాంచైజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫ్రాంచైజ్ గురించి చెప్పారా? ఇప్పుడు ఫ్రాంచైజీ వెస్ట్ సైడ్ వచ్చింది, మ్యాక్స్ వచ్చింది, జూడియో వచ్చింది, బోర్డ్ రేమండ్స్ ఏంటి, ఎవరో ఏంటి, జోడియాకి ఏంటి, లేడీస్ వచ్చేసరికి బేబా ఏంటి, బిషా ఏంటి, బోల్డ్ బ్రాండ్స్ అండి. బ్రాండ్స్ జస్ట్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, పూణే, ఏదైతే జైపూర్ లాంటి మెట్రోపాలిటన్ చెప్పానో మినిమం 5 to 10 lakhs సంపాదిస్తున్నారు. ఎగ్జాక్ట్ చెప్తున్నాను, మినిమమ్ 3 to 5 lakhs అండి.